యూఐ నీది చాలా పెద్దది నాది చాలా చిన్నది అంటే ఏముంది నీది ఏం పెద్ద ఉందని చూసినా సినిమా కూడా చాలా పెద్దగా ఉందన్న. చాలా చాలా పెద్దతో పాటు చాలా బాగుంది. ప్రతి ఒక్క సీన్ కూడా అసలు యూఐ నిజంగా ఈ సినిమా చూడకపోతే వేస్ట్ అని చెప్పొచ్చు అన్న. ఆయన మెయిన్ గా ఉపేంద్ర బ్యాక్ అన్న తనకు వింటేజ్ లుక్ అని డైలాగ్ డెలివరీ ఉంటుంది భయ చాలా డేంజరస్ ఉంటుంది. 18+ దాటిపోతుంటది అనమాట. మీరు చెప్తున్నా ఏదో ఈ సినిమా అన్ని సినిమాలకి ఈ సినిమా బాగుంటది అన్న అట్లా రాకండి. ఈ సినిమా చూసిన తర్వాత నీ మైండ్ ఎగిరిపోతుంది. నేను టాబ్లెట్ కొనుక్కొని ఇంటర్వ్యూ బయటకు వచ్చి నిజం మైండ్ ఎగిరిపోయిన అంతా సైకాలజికల్ గా అంతా మెథలాజికల్ గా చాలా బాగుంటది. అన్నాక గెటప్స్ 2 గెటప్స్ చేశాడు భయ్య ఊత కోత. ఇంటర్వ్యూలో ఒక సీన్ గానీ క్లైమాక్స్ సీన్ గానీ దీనికి పార్ట్ 3 కూడా కంటిన్యూ అయ్యే ఛాన్స్ అవుతుంది అన్న. మేబీ ఒక స్కోప్ అయితే వదిలేరు. సో ఉంటే మాత్రం బాగుంటుంది. ఈ సినిమా హీరోయిన్ మాత్రం చాలా చాలా గ్లామర్ గా చాలా అందంగా ఉంది. ఫోటోగ్రఫీ కానీ నిజం బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చాలా బాగుంది. తనే డైరెక్టర్ తనే హీరోగా వేయడం అనేది చాలా బాగుంటుంది. ఎనివే ఉపేంద్ర ఉపేంద్ర ఇస్ బ్యాక్ అని చెప్పొచ్చు. ప్రతి ఒక్క షాట్ చాలా బాగుంటుంది అంటే తనకు ఎలివేషన్స్ అన్న అసలు మేము డీకోడ్ చేయలేకపోయినాం. ఫస్ట్ ఒక డైలాగ్ వదిలేదన్న మీరు ఇంటెలిజెంట్ అయితే సినిమాకి రాకండి, మీరు లఫూట్లు మీరు దొంగలు అటువంటి సినిమాకి రండి అనే పాయింట్ వదిలారు. నీకోసం కూడా అందరి కోసం కూడా సినిమా వస్తే ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా ఒక సవాల్ అనమాట. మీకు దమ్ము ఉంటే సినిమా డీకోడ్ చేయండి, మీ సినిమా ఎక్కడ చూసని చెప్పండి అని చెప్పాడు. చాలా చాలా మంది ఉపేంద్ర ఇస్ బ్యాక్ అని చెప్పొచ్చు అన్న. నాకు ఆయన స్టైల్ గానీ తనకు డైలాగ్ డెలివరీ కానీ పిచ్చా నచ్చింది. సెకండ్ హాఫ్ అయితే అసలు సినిమా చూసాను చెప్పు అరే నిమ్మ యాడున్నా స్వామి ఊత కోత నిజంగా దిమ్మదిరి బొమ్మ కనిపించింది. చాలా చాలా మంది చాలా డిఫరెంట్ అనిపించింది అన్న. నాకైతే ఇది లో బడ్జెట్ ఫిల్మ్ హై బడ్జెట్ ఫిల్మ్ కాదు, చరిత్ర నిలిచిపోయే సినిమా అని చెప్పుకోవచ్చు అన్న. అంత క్రేజీగా ఉపేంద్ర ఇస్ బ్యాక్. తన గెటప్స్ తన స్లాంగ్ తన డైలాగ్ డెలివరీ కానీ చాలా కొత్త అనిపిస్తుంది. ఒక తెలుగు చెప్తున్నా పక్క సినిమా అయినా సరే కానీ సినిమా చాలా బాగుంది. చాలా మీరు చూసినంత సేపు ఏదో నాలో ఎంజాయ్మెంట్ చేసామా అట్లాంటి సినిమా కాదు ఇది. తరతరాలు గుర్తుండిపోయే సినిమా ఇది. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి ఏమైతుందిరా ఏమైందిరా ఫీలింగ్ అవుతుంది. నిజంగా చెప్తున్నా కట్టప్ప నాకు టాబ్లెట్ ఉంటుంది ఇంటర్వ్యూ బయటకు వచ్చి అంత మైండ్ ఎగిరిపోతుంది నాకు. ఇక్కడ సీన్ కలిసి ఇంకొక ఆయన వామ్మో మామ ఉండదు. ప్రతి ఒక్క సీన్ 2040 ఏదో ఉంటామో అనేది బాగా చూపించారు. ఆ విషయాలు సినిమా చాలా బాగుంది. ఓకే అంటే 5 ఎంత రేటింగ్ ఇస్తారు? 5 ఇస్తా. అంటే సినిమాలో హైలైట్ ఏంటి అసలు అదే అర్థం కాలే. మళ్ళీ 2 సార్లు చూడండి. గ్రాఫిక్స్ ఎట్లున్నాయి? బాగున్నాయి అన్న. ఉపేంద్ర కలిసి చూపించాడు మళ్ళీ. యూఐ నాది చాలా పెద్దది నీది కన్నా వాడిది చిన్నది అనే సాంగ్ బాగా నచ్చింది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని తర్వాత ఉపేంద్ర గారి ఊపు అంటే ఉపేంద్ర గారు ఊపేశారు అనే రేంజ్ లో తీశారు సినిమా. సో ఒక మన ఇండియన్ సినిమాకి దొరికిన ఒక వరం లాంటి ఆయన మన ఉపేంద్ర గారు. సో ఆయన సినిమాలు మనం చిన్నప్పుడు అది ఏవేవో చూసాం. నేను గాడ్ ఇస్ గ్రేట్ అని ఉంటాయి కదా అలాంటివి చూసాం. ఆ మార్కే దీంట్లో పెట్టారు. సో ఈ రోజు 15,000 పెట్టైనా సరే నేను ఈ రోజు నైట్ కి వెళ్తున్నా. ఈ రోజు నైట్ కి సినిమాకి వెళ్తున్నా. నేను 15,000 పెట్టైనా సరే ఆ రేంజ్ లో ఉంది సినిమా మాత్రం. అండ్ ఒక మంచి మెసేజ్ ఉంది. ఇంకోసారి వెళ్తా నైట్ నా లవర్ ని తీసుకొని వెళ్తా. బట్ మామూలుగా లేదు సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. నువ్వు మూర్ఖుడివా అయితే సినిమా మొత్తం చూస్తావు. నువ్వు నాలాంటి ఇంటెలిజెంట్ వా అయితే 10 నిమిషాలు చూసి వెళ్ళిపోతావు. కానీ నేను మూర్ఖుడే కాబట్టి మొత్తం చూసిన. సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇప్పుడు చిన్నపిల్లల నుంచి ముసలోళ్ళ దాకా చూడాలంటారు కదా, కాదు. చిన్నపిల్లల నుంచి ముసలోళ్ళ దాకా, విధవాళ్ళ నుంచి పనికి మెనాల దాకా, పనున్నోళ్ళు పని లేనోళ్ళు నాలాంటి వాళ్ళు నీలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఏదైనా ఉందంటే యూఐ. సో యూఐ ఈస్ డేంజరస్ దెన్ ఏఐ అన్నారు. సో దానికి మంచి జస్టిఫికేషన్ కూడా ఇచ్చారు. సో మంచి మెసేజ్ తోటి ఉన్న సినిమా. ఉపేంద్ర గారు వచ్చారు ఊపేస్తున్నారు అంటే దాని మీనింగ్ బ్యాకే ఆయన చరిత్రను సృష్టిస్తున్నారని దాని మీనింగ్. సో నెక్స్ట్ లెవెల్ ఉంది మూవీ మాత్రం. రేటింగ్ నీలాంటి మూర్ఖుడైతే 5 ఇస్తాడు, నాలాంటి తెలివైనోడైతే 4 ఇస్తాడు.